Hi, welcome to post market session. మనం మార్నింగ్ మాట్లాడుకున్నట్టే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ లెవెల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. అబ్జర్వ్ చేసుకుని మనం మార్నింగ్ మాట్లాడుకున్న దానికి ఇప్పుడు అసలు మార్కెట్లో ఏమేమి జరిగాయి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్లీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేసుకుంది ఏంటంటే జూమ్ అవుట్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను చెప్పాను ఆల్ టైమ్ హైలో ఇక్కడ ఉంది మార్కెట్, కిందన సపోర్ట్ ఉంది. ఇఫ్ ఒకవేళ మార్కెట్ ఏమన్నా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి పైకి వెళ్ళేటప్పుడు ఏమైనా ఎంట్రీస్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. లేదా పైకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ నుంచి కన్సాలిడేట్ అయ్యి అప్పుడు మళ్ళీ పైకి అప్ మూమెంట్ వచ్చేటప్పుడు ఎంట్రీ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. బట్ రెండింటికి విరుద్ధంగా మనకి ఏం జరిగిందంటే మార్కెట్లో ఎగ్జాక్ట్గా ఆ కన్సల్టేషన్ లైన్ రెండు మధ్యలో ఉండిపోయినాయి. దానివల్ల మనకి ఈరోజు అసలు మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ది రీటైల్ ట్రేడర్స్ ఎంట్రీస్ తీసుకొని ఉంటారు. ఒకవేళ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది రీటైల్ ట్రేడర్స్ అందరూ మనం లాసెస్లోనే ఫేస్ అయ్యి ఉంటాం. బట్ ఈరోజు మనం మార్కెట్ని ఎలాంటి మార్కెట్లో మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తే అంత మంచిది. సో మార్కెట్లో ఏ మూమెంట్ లేనప్పుడు మనం ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్లు ఇచ్చేయడం కంటే మనం ఈరోజు కామ్గా ఉండిపోయి రేపు మార్కెట్ ఎంట్రీ కోసం మంచిగా ట్రై చేసుకోవచ్చు. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది మనకి. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా మనం ట్రై చేసుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 కూడా మనకు అట్లానే ఉంటాయి. ఇంకా ఫిన్ నిఫ్టీ కూడా సేమ్. ఫిన్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్ బ్యాంక్ నిఫ్టీలోనే యాక్ట్ చేసింది. ఆల్ టైమ్ హై వరకు వెళ్ళలేదు. మన మార్కెట్ ఒక గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ కాకుండా చిన్న గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి మార్కెట్ మళ్ళీ ఒక డౌన్ ఫాల్ అయ్యి మనం ఎక్కడైతే లెవెల్ డ్రా చేసుకున్నామో ఆ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఎగ్జాక్ట్ ఆ లెవెల్ ట్యాప్ అవ్వలేదు. అదే లెవెల్ నుంచి చిన్న బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఇంకా కన్సల్టేట్ అవుతూ మళ్ళీ ఈ రెండు లెవెల్స్ మధ్యలోనే మార్కెట్ ఉండిపోయింది. ఆల్మోస్ట్ మనకి ఇది కూడా అంతే, సేమ్ బ్యాంక్ నిఫ్టీలోనే. దీంట్లో కూడా రీటైల్ ట్రేడర్స్ ఎవరు ఎంట్రీ తీసుకునే ఛాన్సెస్ ఉండవు. బట్ ఎవరైతే ఎంట్రీస్ తీసుకున్నారో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది మనం స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రీమియమ్స్ అస్సలు మూవ్ అవ్వవు. సో ప్రీమియమ్స్ మూవ్ అవ్వకపోతే మనకు మోస్ట్లీ వచ్చేది ఎస్ఎల్ హిట్టింగే. అండ్ నిఫ్టీ 50 కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నిఫ్టీ 50 కూడా సేమ్. మార్కెట్లో ఏదైతే ఇప్పుడు నిఫ్టీ 50 కానీ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలు కూడా సేమ్ ఎటువంటి మూమెంట్ వచ్చిందో నిఫ్టీ 50 కూడా అట్లానే. ఇంకా బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ 50లో మూమెంట్స్ లేవంటే కంపేర్ టు నిఫ్టీ 50 అస్సలు మూమెంటే ఉండదు. ఇందులో అసలు ఏ మూమెంట్ లేదు. ఇది కూడా సేమ్. ఆ రెండింటికి చెప్పినట్టే బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఫిన్ నిఫ్టీ అవ్వచ్చు, ఆ రెండిట్లో ఎటువంటి మూమెంట్ వచ్చిందో అటువంటి మూమెంటే వచ్చింది. దీంట్లో కూడా ఈ మోస్ట్ ఆఫ్ ది రీటైల్ ట్రేడర్స్ ఎవరు ట్రేడ్ తీసుకునే ఛాన్సెస్ లేదు. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే మనకి ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి రోజులు ఎప్పుడైతే వస్తాయో అలాంటి రోజులు మనం అవాయిడ్ చేసేయడం బెస్ట్. ఎందుకంటే వీటిలో మనం ఎస్ఎల్ ఇవ్వడం తప్ప మార్కెట్ నుంచి మనం రూపాయి కూడా దీంట్లో సంపాదించలేం. సో ఒకవేళ మోస్ట్ ఆఫ్ ది రేపు ఏమన్నా గ్యాప్ అప్స్ ఓపెన్ అవుతాయి, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతాయి అనేది రేపు మార్నింగ్ నేను ప్రీ మార్కెట్ సెషన్లో మళ్ళీ వీడియో చేసేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను. ఒకసారి మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఏదైనా ఓన్లీ ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50తో పాటు ఇంకేమైనా స్టాక్స్ని కూడా అబ్జర్వ్ చేయాలో లేదా అన్నది ఒక చిన్న కామెంట్ రూపంలో మాకు చెప్తే మేము రేపు ప్రీ మార్కెట్ సెషన్ చేసేటప్పుడు మేము మీ కామెంట్స్ అన్ని చూసి మేము రెక్టిఫై చేసుకొని మళ్ళీ మీరు ఏదైతే స్టాక్స్ చూడమంటున్నారో ఆ స్టాక్స్ కూడా చూసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈరోజు మార్కెట్ ప్రీ మార్కెట్ ఏంటో అర్థమైంది, పోస్ట్ మార్కెట్ ఏంటో అర్థమైంది. రేపు ప్రీ మార్కెట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్. ఒక్క నిమిషం. మార్కెట్లో ఇప్పటి వరకు ఏదైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో అట్లానే ఉండండి. ప్రీ మార్కెట్ సెషన్ నేను చెప్పానని కాదు, ఎవరు చెప్పినా కూడా ప్రీ మార్కెట్ సెషన్ అయినా పోస్ట్ మార్కెట్ సెషన్ అయినా ఇది మనం చేసే తప్పుల్ని రెక్టిఫై చేసుకోవడానికి మాత్రమే. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే ప్రీ మార్కెట్లో మనం అబ్జర్వ్ చేసుకుందో అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకోండి. ఆ ఎంట్రీస్ ఇచ్చేటప్పుడు మాత్రమే మనం ఫాలో అయ్యే ప్రైస్ యాక్షన్ అవ్వచ్చు, ఐసిటీ అవ్వచ్చు, లేదా అడ్వాన్స్డ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అవ్వచ్చు. వీటిని బేస్ చేసుకొని ఎంట్రీ ఏమైనా అక్కడ వస్తుంది అని తెలిస్తే అప్పుడు మనం ఎంట్రీ వేసేసుకోండి. ఒక సర్టెన్ లెవెల్ వరకు ఎంట్రీ పెట్టుకోండి. మనకు టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఆ రోజు ల్యాప్టాప్ క్లోజ్ చేసేస్తే ఇంకా ఆ రోజు ట్రేడ్కి జై హింద్ కొట్టేయండి. అంతే. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ మీరు ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల, ఒక లైక్ వల్ల, ఇంకా మోస్ట్లీ మీరు ఏమైనా మాకు కమెంట్స్ చేయడం వల్ల
మోస్ట్‌లీ మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం కంటిన్యూయస్‌గా. దీని నుంచే చెప్తున్నా. మంచిగా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే రోజు ప్రీ మార్కెట్ అండ్ పోస్ట్ మార్కెట్ వీడియోస్ కంటిన్యూయస్‌గా అప్‌లోడ్ చేయడానికే మేము ట్రై చేస్తాం. ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఒక్క లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఈరోజు ప్రీ మార్కెట్ వీడియో చూసి ఆ తర్వాత పోస్ట్ మార్కెట్‌లో ఏమేమి జరిగినాయో ఒకసారి అబ్జర్వ్ చేసి అప్పుడు కామెంట్ చేయండి. మీరు ప్రతి కామెంట్ నాకిక్కడ ఎట్లా ఉంటదంటే ఒక బూస్టప్‌లా ఉంటది. సో, అదొక్కటి మీరు అబ్జర్వ్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకున్నది 2 కాదు. మనం ఇక్కడ కమోడిటీస్‌ల గురించి మాట్లాడుకున్నాం. కమోడిటీస్‌లో ఈ రెసిస్టెన్స్ అండ్ ఈ సపోర్ట్ అనే చెప్పాను. మార్కెట్ కూడా ఎగ్జాక్ట్ ఈ సపోర్ట్ నుంచి ఓపెన్ అయింది. సపోర్ట్ నుంచి ఓపెన్ అయ్యి పైకి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఏ రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ వరకు వెళ్లి అక్కడి నుంచి మళ్ళీ మన సపోర్ట్‌కొచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం టైమింగ్ రికార్డ్ చేస్తున్నామో అదే టైంలో ఈ సపోర్ట్ నుంచి బౌన్స్ అయ్యి మళ్ళీ రెసిస్టెన్స్‌కెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అక్కడ అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ బై ఎంట్రీ ఏమైనా తీసుకోవాలనుకుంటే క్రూడ్ ఆయిల్‌లో ఇప్పుడు ఎంట్రీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అండ్ కమ్ అండ్ అలాంగ్ విత్ నేచురల్ గ్యాస్ ఒకసారి చూసుకుంటే నేచురల్ గ్యాస్ మార్నింగ్ మనం మాట్లాడుకునేటట్టు ఎక్కడైతే మన సపోర్ట్ లెవెల్ దగ్గరనే మన మార్కెట్ బౌన్స్ అయ్యి ఒక్కసారి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. రెసిస్టెన్స్ కింద మార్చుకుందాం. సో, ఇదే రెసిస్టెన్స్ నుంచి బౌన్స్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళి ఒక కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు హై మూవ్‌మెంట్ వస్తుంది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్‌లో మంచి బుల్లిష్ మూవ్‌మెంట్ వచ్చిందో ఆటోమేటిక్‌గా మన నేచురల్ గ్యాస్‌లో కూడా మూవ్‌మెంట్స్ వస్తాయి. సో, అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఆఫ్టర్ 4 తర్వాత, ఆఫ్టర్ 4 ఆర్ 5 తర్వాత మెయిన్‌లీ 5 తర్వాత క్రూడ్ ఆయిల్ ఆర్ నేచురల్ గ్యాస్‌లో మంచి మంచి ఎంట్రీస్ వస్తాయి. నియర్లీ 8:00 వరకు మంచి మంచి ఎంట్రీస్ ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. అది ప్రైస్ యాక్షన్ అవ్వచ్చు, ఆర్డర్ బ్లాక్స్ అవ్వచ్చు, ఆర్డర్ ఫ్లోస్ అవ్వచ్చు, ఎయిదర్ ఐసీటీ అవ్వచ్చు, లేదా ఇంకా మీరేదైనా స్ట్రాటజీ బేస్డ్ అవ్వచ్చు. ప్రతి ఎంట్రీని ఫైండ్ ఔట్ చేసుకునే మంచి ఛాన్సెస్ ఇవి. ఆఫ్టర్ 4-5 ఆర్ మోస్ట్‌లీ 5 పెట్టుకోండి. ఆ 5 నుంచి ఆల్మోస్ట్ 8 వరకు కంటిన్యూయస్‌గా మనకి ఎంట్రీస్ ఎక్కడో దగ్గర ఈ రెండిట్లో ఏదో ఒక ఎంట్రీస్ మాత్రం మనం ఫైండ్ ఔట్ చేసుకోగలుగుతాం. ఆ ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ చేయండి. ఫైండ్ ఔట్ చేసి ఈరోజు మీ డైలీ ప్రాఫిట్ మీరు టార్గెట్ రీచ్ అయిపోతే దెన్ మార్కెట్‌లో అక్కడి నుంచి ల్యాప్‌టాప్ క్లోజ్ చేసేసి ఇంక బ్యాక్‌కొచ్చేసి రేపు మార్కెట్ కోసం ఏం చేయాలో అనాలిసిస్ చేసుకోండి. అనాలిసిస్ చేస్తూ పాటు రేపు మళ్ళీ మార్నింగ్ మన ప్రీ మార్కెట్ వీడియో వచ్చినంత వరకు వెయిట్ చేయండి. మన ప్రీ మార్కెట్ వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే. మీరు అనాలిసిస్ చేసిన దానికి మన ప్రీ మార్కెట్ వీడియోకి ఏమైనా చిన్న సిమిలారిటీ ఉందంటే మనం రోజు రెక్టిఫై చేసుకుందాం. మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మేమేమనిపిస్తుందో మేము ప్రీ మార్కెట్ చేసి చూపిస్తాం. సో, రెండిటిని రెక్టిఫై చేసుకుందాం. మా తప్పులు మీరు చెప్పండి. మీ తప్పుల్ని మేమే అబ్జర్వ్ చేసుకుంటాం. సో, రెండిటిని అబ్జర్వ్ చేసుకొని అప్పుడు ఇంకో ప్రీ మార్కెట్‌ని ఫ్రెష్‌గా రోజుకి రోజు మేము అప్డేట్ అవుతూ ప్రీ మార్కెట్ సెషన్ వీడియోస్‌ని రోజు అప్‌లోడ్ చేయడానికే మేము ట్రై చేస్తాం. సో, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇది థర్డ్ టైమ్ అడుగుతున్నా. ఒక్కసారి ఒక్క లైక్ అండ్ ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం బూస్టప్‌గా ఉంటుంది. ఆ బూస్టప్ వల్ల మేము ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి కంటిన్యూయస్‌గా వీడియోస్ చేయడానికి కూడా మాకొక బలంగా ఉంటది. సో, రేపు మళ్ళీ ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.